సో ఇప్పుడు మూడ్ చేంజ్ అయిందా పట్టభద్రులది? సో ఇప్పటికి ఒక అంచనాకు వచ్చేసారా? మాట్లాడదాం. ప్రొఫెసర్ శేషు సార్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. శేషు సార్ నమస్తే సార్, వినిపిస్తుందా? సార్, పట్టభద్రుల ఎన్నిక, సో ఇది చాలా కీలకమైనటువంటి తీర్పు అనే చెప్పాలి. జనరల్ శాసనసభ ఎన్నికలు వేరు, లోక్సభ ఎన్నికలు వేరు, లేదంటే స్థానిక సంస్థల ఎన్నికలు వేరు, బట్ కమింగ్ టు పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎన్నికలు వేరు. సో ఈ ఎన్నికలు వచ్చేసరికి వాళ్ళ తరపున కొట్లాడేటువంటి నాయకత్వం పైన ప్రశ్నలు ఉన్నాయి. గెలిచిన తర్వాత ఏం చేస్తారు, ఏం చేస్తారన్నది. సో ఇప్పుడు గెలిపించుకోవాలంటే చాలా అంశాలు దీంట్లో చర్చలోకి వస్తూ ఉంటాయి. సో ఇప్పటికిప్పుడు యువత ఆలోచన ఏంటి, పట్టభద్రుల ఆలోచన ఏంటి, ఉద్యోగుల ఆలోచనలు ఏంటి, ఎట్లా చూడొచ్చు సార్? 2027 ప్రథమార్థంలో అంటే ఫిబ్రవరి మార్చిలోనే అవును, తెలంగాణ రాష్ట్రంలో 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకటి హైదరాబాదు, రంగారెడ్డి, మహబూబ్ నగర్, అది దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి ఒక నియోజకవర్గము. తర్వాత రెండోది ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి నియోజకవర్గము, ఇటు ఖమ్మము, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం. ఈ రెండు చాలా పెద్ద నియోజకవర్గాలు. ఈ రెండు ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించేటటువంటి ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎన్నికలు. అయితే ఇప్పటి నుంచి పార్టీలు ఈ 2 పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల్లో గెలవటం కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. అభ్యర్థులు ఎవరుంటే బాగుంటుంది, ఏ పార్టీకి విజయ అవకాశాలు ఉన్నాయి, ఎవరు గెలుస్తారు అనేటటువంటి విశ్లేషణలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. పార్టీలు కూడా కసరత్తు చేస్తున్నట్టుగా మనకి కనపడుతుంది. అయితే ఈ పట్టభద్రులలో చాలా కీలకమైనటువంటి ఓట్లు ఎవరివి అంటే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి నిరుద్యోగులు చాలా కీలకమైనటువంటివి. యువత, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, మేధావులు, ప్రొఫెషనల్స్, వీళ్ళందరూ కలిస్తే పట్టభద్రులు అవుతారు. వీళ్ళు చాలా కీలకమైనటువంటి ఓటింగ్ సెక్షన్ గా మనం చూస్తాం. సాధారణ ఎన్నికలకు ఈ పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలు కొంత భిన్నంగా ఉంటాయనేటటువంటి అంశాన్ని చూస్తున్నాం. అయితే ఇప్పుడు వరకు మనకి 2009లో ఎన్నికలు మొదటిసారి జరిగిన దగ్గర నుంచి మీకు ఈ నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి 4 సార్లు, తర్వాత హైదరాబాద్ నియోజకవర్గానికి 3 సార్లు ఎన్నికలు జరిగితే, ఈ ఎన్నికలలో మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీ 2024లో జరిగినటువంటి నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నికలో మాత్రమే గెలిచింది, గెలవలేదు. ఇక మిగతా ఎక్కడ కూడా గెలిచినటువంటి సందర్భాలు మనం చూడలేదు. అంటే కాంగ్రెస్ కి పెద్దగా డైరెక్ట్ సాధారణ ఎన్నికల్లో ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో అవకాశం దొరకలేదు. బీజేపీకి కూడా అవకాశం దొరకలేదు. అప్పుడు 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు, తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ అధికారంలో 10 ఏళ్ళు ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకే ఈ 2 నియోజకవర్గాల్లో అవకాశం దక్కింది. ముఖ్యంగా హైదరాబాద్ లో నాగేశ్వర్ లాంటి ఒక ఇంటలెక్చువల్ కూడా అవకాశం దక్కినటువంటి సందర్భాలను మనం చూసాం. అయితే ఇప్పుడు ఈ పార్టీలు ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి, ఎలా ఉంటుంది అనేటటువంటి ఒక విశ్లేషణ కనుక మనం చేస్తున్న సందర్భంలో మనకు కనపడుతున్నటువంటి ఓవరాల్ పిక్చర్ యాజ్ ఆన్ టుడే, ఇప్పుడున్నటువంటి అంశం, ఇంకా అభ్యర్థులు ఎంపిక కాలేదు, ఇంకా ప్రచారం ప్రారంభం కాలేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఒక పొలిటికల్ స్టామినాను బట్టి, ఇప్పుడున్నటువంటి ఒక పొలిటికల్ సిచ్యువేషన్స్ ని బట్టి మనం అంచనా వేస్తే, మనకి ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీలు బీఆర్ఎస్ పైన, కాంగ్రెస్ పైన ఈ పట్టభద్రుల నియోజకవర్గాలలో అసంతృప్తి ఉంది. ఎందుకు అసంతృప్తి ఉందంటే, 2 అధికారంలో ఉన్నటువంటి పార్టీలు పట్టభద్రులకు పెద్దగా ఏం చేయలేదనేటటువంటి అసంతృప్తి ఉంది. దిస్ ఈస్ పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, బీజేపీ లాంటి ఒక ప్రధానమైనటువంటి పార్టీ కూడా ఇక్కడ పోటీ చేస్తుంది. కాబట్టి బీజేపీ పైన నమ్మకం లేదు. ఎందుకు నమ్మకం లేదు అంటే, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూసినప్పుడు, జన్ ఆల్ఫా ఉద్యమాలు వస్తున్నప్పుడు, బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా జరుగుతున్న పరిణామాలు చూసినప్పుడు బీజేపీపై కూడా నమ్మకం లేదు. ఈ 3 పార్టీల పరిస్థితి ఇదైతే, ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు, మీకు హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి వచ్చేసి వాణిదేవి బీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాళ్ళు నిలబడేటటువంటి అవకాశాలు లేవు అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు కీలకమైనటువంటి పట్టభద్రుల నియోజకవర్గం నల్గొండకు వచ్చేసరికి, నల్గొండలో ఇప్పుడు సిట్టింగ్ గా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న 2024 ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి డిఫర్ అయి ఉన్నారు. కాబట్టి తీన్మార్ మల్లన్న పోటీ చేస్తే తీన్మార్ మల్లన్నకు గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి పోటీ చేస్తారు కాబట్టి ఎట్లుంటాయి అనేటటువంటి ఒక ప్రశ్న వస్తే,
ఒక సర్వే సంస్థ ఒక కీలకమైనటువంటి సర్వేను విడుదల చేసింది. ఆ సర్వేలో వాళ్ళు చెప్తున్నటువంటి మొట్టమొదటి సర్వే, పేరు చెప్పాల్సినటువంటి అవసరం లేదని నేను అనుకుంటున్నాను. రైట్ రైట్ ఒక చెప్పండి. కీలకమైనటువంటి మన స్టేట్ కి సంబంధించినటువంటి ఒక పొలిటికల్ సర్వే సంస్థ వాళ్ళు ఇచ్చినటువంటి సర్వేలో ఉన్నటువంటి ఒక కీలకమైన అంశం ఏంటంటే, ఇప్పుడు 2 పట్టభద్రుల నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళపైన 53% ఓటర్స్ డిస్సాటిస్ఫాక్షన్ తో ఉన్నారని ఇచ్చారు. అంటే వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ పక్కన పెడితే, ఒక సర్వే సంస్థలో ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి అంశం ఏంటంటే, 2 పట్టభద్రుల నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిట్టింగ్ ఎగ్జిస్టింగ్ అభ్యర్థుల పైన 53% ఓటర్స్ డిస్సాటిస్ఫాక్షన్ తో ఉన్నారు అనేటటువంటి ఒక సర్వే విడుదల చేసిన క్రమంలో, బట్ తీన్మార్ మల్లన్న ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా, లేదా నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా, లేకపోతే పోటీ చేయకుండా రాబోయేటటువంటి శాసనసభ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేస్తారా? ఈ రెండిట్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి తన పార్టీ నుంచి అభ్యర్థులు నిలబెడతారా? ఇది ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్. దీంట్లో అయితే చాలా కాంప్లికేటెడ్ గా ఉంది. ఒక్క నిమిషం శ్రీకాంత్, ఒక మాట. ఎందుకు పార్టీలు ఇంత అటెన్షన్ క్రియేట్ చేస్తున్నాయంటే, ఈ 2 పెద్ద నియోజకవర్గాలు 2 రీజన్స్ కి సంబంధించినవి. ఇక్కడ గెలిస్తే 2028లో జరిగేటటువంటి శాసనసభ ఎన్నికలకు ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వస్తుంది, ఒక పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. కాబట్టి ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తున్నట్టుగా ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని ప్రారంభించింది. నల్గొండ లాంటి నియోజకవర్గంలోనైతే తన ప్రచారాన్ని ప్రారంభించింది. మిగతా పార్టీల అభ్యర్థులను ఎంపిక చేసేటటువంటి కసరత్తు చేస్తున్నారు. నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను శ్రీకాంత్. ఎగ్జాంపుల్ ఏంటంటే, 2022లో ఆంధ్రప్రదేశ్ లో 3 గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 3 గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 చోట్ల ఓడిపోయింది. 3 చోట్ల ఓడిపోయినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు చెప్పిన మాట ఏంటంటే, ఈ ఎన్నికలు మావి కావు, మాకు ఓటేసే ఓటర్లు వేరుగా ఉంటారు, కాబట్టి మాకు ఈ ఓటమి పెద్దగా ఇబ్బంది కలిగించదు అని ఆ పార్టీ నాయకత్వం చెప్పింది. కానీ మేము అప్పుడు చెప్పాం, మన చర్చల్లో చెప్పిన మాట ఏంటంటే, ఇది ఖచ్చితంగా డేంజర్ బెల్స్ టు ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పబ్లిక్ 3ని అంచనా వేయొచ్చు అని చెప్తే ఆ పార్టీ పట్టించుకోలేదు. కానీ 2024 సాధారణ ఎన్నికల ఫలితాలు ఏమైనాయి? దారుణమైనటువంటి ఓటమికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది. కాబట్టి అదే కాంటెక్స్ట్ లో తెలంగాణలో కూడా నేను చెప్తున్నది ఏంటంటే, ఈ 2 పెద్ద పట్టభద్రుల నియోజకవర్గాలు 2 పెద్ద రీజియన్స్ కి సంబంధించినవి, చాలా ఇంపార్టెంట్ అయినవి, రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసేవి. కాబట్టి ఈ రెండిటిలో గెలుపు ఓటములు చాలా ప్రతిష్టాత్మకంగా పార్టీలకు ఉంటాయి.